హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయిబాబా అండి. మనం ఈరోజు ఈ యొక్క యూనిపే ద్వారా మనము రీఛార్జ్ ఏ విధంగా చేయొచ్చు, దాని ప్రాసెస్ ఏంటి అని మనం చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్. మనము యూనిపే అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ మొబైల్ రీఛార్జ్ ఉంది కదా, దాని మీద టచ్ చేసే ముందు ఫస్ట్ మన వాలెట్లో ఎంత ఉందని చెక్ చేసుకోండి. ఇక్కడ మన వాలెట్లో 0 ఉంది కాబట్టి ఇక్కడ మనం యాడ్ మనీ, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం ఇక్కడ యాడ్ మనీ చేసుకోవాలి. ఇక్కడ మనం మినిమం ఎంత చేసుకోవాలనుకున్నాం, ఒక 500 తీసుకుంటాం. ప్రొసీడ్ టు యాడెడ్ బ్యాలెన్స్. చూడండి, మనం ఫోన్పే ద్వారా మనం యాడ్ చేసుకోవాలనుకుంటున్నాం 500. చూడండి ఫ్రెండ్స్, మనకు అమౌంట్ అనేది వితిన్ ఆఫ్ సెకండ్స్లో మనకు అమౌంట్ అనేది యాడ్ కావడం జరిగింది. ఇప్పుడు మనము ఇక్కడ మొబైల్ రీఛార్జ్ పైన టచ్ చేయండి. నంబర్ ఎంటర్ చేయండి. వోడాఫోన్ ఐడియా. చూడండి, మనకు సరిపడా రీఛార్జ్ ఏవైతే ఉందో మనకు 299 కావాలా, మనము ఎంత చేసుకోవాలి అమౌంట్ అనేది ఇక్కడ చూస్తుంది. మనకు ఎంత డేటా కావాలి, 199, 189. చూడండి, ఇంత మనం ఇది మనకు ఏ ప్యాకేజ్ తీసుకోవచ్చు అని మనం చూసినట్టయితే ఇక్కడ చూడండి 218 1 మంత్, ఇది 28 days. ఓకే, 1 మంత్ సెలెక్ట్ చేసుకుందాం మనం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము కంటిన్యూ ప్రాసెస్. ఇక్కడ మనకు యూనిపిన్ అడుగుతుంది ఫ్రెండ్స్. మనం యూనిపిన్ అనేది కూడా మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. 1 minute. చూడండి ఫ్రెండ్స్, ఎవరికైతే యూనిపిన్ అనేది వాళ్ళకు డౌట్ ఉందో ఇక్కడ చూడండి, పైన చూడండి మనకు హెడ్ మార్క్ ఉంది కదా, దాని మీద టచ్ చేస్తే సెట్ యూపిన్ సెట్ అయినాం కదా, ఇక్కడ రీసెట్ పైన టచ్ చేయండి. ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. ఇక్కడ మన ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ మీద టచ్ చేయండి. ఓటీపీ అడుగుతుంది. ఓటీపీ వచ్చేసి 605763. 605763. చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ యూనిపిన్ అనేది సెట్ చేసుకోవచ్చు. సక్సెస్ఫుల్ అయిపోయింది. ఇప్పుడు మనం రీఛార్జ్ మీద టచ్ చేయాలి. సేమ్ మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మన డీటెయిల్స్ వచ్చింది, వోడాఫోన్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ 218 సెలెక్ట్ ప్లాన్. ఇక్కడ మనము వాలెట్ బ్యాలెన్స్ 500 ఉంది కదా, దాని మీద టచ్ చేసాం. ఇక్కడ చూడండి, మనం ఇక్కడ యూనిపిన్ కూడా మనం ఎంటర్ చేసాం, 4 digit. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ రీఛార్జ్ అనేది
సక్సెస్ఫుల్ అయినట్టుగా మనకు మెసేజ్ వచ్చింది. 218 రీఛార్జ్, ఎంజాయ్ 3 GB అన్లిమిటెడ్ కాల్స్, వ్యాలిడిటీ 1 month. చూడండి ఈ డీటెయిల్స్ మనకు వితిన్ ఆఫ్ సెకండ్స్లో రావడం జరిగింది. ఓకే, ఇప్పుడు మనము దీంట్లో చూద్దాం మనకు క్యాష్ బ్యాక్ ఎంత వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, 6 రూపీస్ మనకు 54 పైసా మనకి ఇక్కడ రీఛార్జ్ అని పైన క్యాష్ బ్యాక్ అనేది రావడం జరిగింది. 218 మనకు డిడక్షన్ అయిపోయింది. ఇక్కడ చూడండి 6 రూపీస్ 54 పైసా మనకి ఇక్కడ ఈ యొక్క బెనిఫిట్ ఇట్లా రావడం జరిగింది. 6 రూపీస్ 54 పైసా యూనిక్ క్యాష్ అండి. రెండు విధాలు మనకు టోటల్గా ఎంత మనకు యూనిక్ క్యాష్ వచ్చింది, 13 రూపీస్ 8 పైసా వచ్చింది మనకు ఒక్క రీఛార్జ్ పైన. చూడండి ఫ్రెండ్స్, ఎంత ట్రాన్స్పరెన్సీ ఉందనేది మనకు రెండు విధాలు మనకు ఈ యొక్క బెనిఫిట్ అనేది మనకు ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి యూ ఎర్న్ 6.54 పైసా యూనిక్ క్యాష్, టైం అండ్ డేట్తో సహా వచ్చింది. తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి యూనిక్ క్యాష్ అండ్ యూనిక్ బోనస్ ఇక్కడ కూడా మనకి ఇక్కడ సేమ్ మనకు రావడం జరిగింది. వితిన్ ఆఫ్ సెకండ్స్లో మన యొక్క ట్రాన్సాక్షన్ అనేది ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మన క్యాష్ బ్యాక్ వితిన్ ఆఫ్ సెకండ్స్లో వచ్చేసింది. కాబట్టి మీరు కూడా ఇలాంటి బెనిఫిట్స్ మీరు కావాలనుకుంటే మీరు ఈ యొక్క యూనిపేలో మీరు ఒక రీఛార్జెస్ కానీ సర్వీసెస్ కానీ మీరు వాడుకునే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ యొక్క వీడియో అనేది మీరు షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ యొక్క వీడియో ఎండింగ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.